మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. రాజమండ్రి జైల్లో ప్రస్తుతం మిథున్ రెడ్డి ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 2 లక్షల రూపాయలతో 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విడుదలవ్వడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో మొత్తంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 2 లక్షల రూపాయలతో 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వంశీ, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరిగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరుగా బెయిల్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పటికే పలు దఫాలుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. ఆయనకి బెయిల్ కూడా రానటువంటి సిచ్యువేషన్ ఇచ్చింది. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు కూడా బెయిల్ లభించకపోవడంతో ఆయన గతంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఓటు హక్కు ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయనకి అవకాశం కల్పిస్తూ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది 4 రోజుల పాటు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆయనకి బెయిల్ లభించినట్టుగా మనకు తెలుస్తుంది. A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చుట్టూ ఆయన ప్రభావంతోనే కేసు అంతా కూడా నడిచింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అందులో భాగంగానే మద్యం కేసులో నిందితులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒకే రకమైన వాదన వినిపిస్తున్నారు. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి వాదిస్తున్నప్పటికీ కూడా సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తుకి సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యం కనిపించింది. అందులో భాగంగానే ఆయనకి బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే వాదోపవాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ల పైన కూడా వాదనలు ముగిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మిథున్ రెడ్డికి బెయిల్ రావడం, అదేవిధంగా కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి ప్రభావితం చేయకూడదని చెప్పి కూడా న్యాయస్థానం ఆంక్షలు విధించింది. అదేవిధంగా 2 లక్షల పూచీకత్తు పైన కూడా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. వంశీ, రైట్ హరీష్, మొత్తంగా చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డికి విచారణ ఇక పూర్తయినట్టు మనం భావించాల్సి ఉంటుందా? రిమాండ్కు సంబంధించి విచారణలో కీలక అంశాలు కూడా వెలుగు చూసినట్టు తెలుస్తుంది. ఇక విచారణ పూర్తవడంతోనే మొత్తంగా మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని మనం భావించాల్సి ఉంటుందా? డీటెయిల్స్ అంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం లేదు అనేటువంటి ఒక వాదన నిందితుల తరపు నుంచి కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. కేవలం గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రక్రియలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారింది. కేవలం నగదుతోనే మద్యం వ్యాపార లావాదేవీలు ప్రభుత్వం నిర్వహించింది. అందులో డిజిటల్ పేమెంట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో మద్యం కంపెనీలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే ఇదంతా జరిగింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ కీలకంగా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి లాంటి వ్యక్తులకి కూడా ప్రమేయం ఉందనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యం వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా చెవిరెడ్డిని కూడా సిట్ టీం కస్టడీలోకి తీసుకుని విచారణ చేసి ఆయన నుంచి సమాధానాలు, అదేవిధంగా ఆధారాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఏదైతే హైదరాబాద్ లో రికార్డులో దొరికిందో ఆ నగదు అంతా కూడా లిక్కర్ మాఫియా, లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి నగదు అనేటువంటి ఒక అభ్యంతరం, ఒక ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నగదును కూడా ఒక హైకోర్టు ఆదేశాల మేరకు సిట్కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా రిజర్వ్ చేసి అదేవిధంగా
దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది వంశీ. థ్యాంక్ యూ హరీష్. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇక మొత్తంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ లభించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జైలు వద్దకు ఎవరైనా చేరుకుంటున్నారా? ఎప్పట్లోగా మిథున్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? అంటే కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ నుంచి బెయిల్ ప్రొసీజర్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కు అందాల్సి ఉంది. సాయంత్రం 5-6 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. ఆలస్యం అయితే సమయాన్ని బట్టి రేపు ఈ పేపర్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సమర్పిస్తే రేపు మిథున్ రెడ్డి విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సాయంత్రం లోపే ఈ పేపర్స్ అన్ని ప్రొసీడింగ్ పూర్తయితే సాయంత్రమే మిథున్ రెడ్డి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సమయం ఇప్పటికే దాదాపు 3 గంటల సమయం దాటడంతో ఇవాళ బెయిల్ ప్రొసీజర్స్ అన్ని జైలు నుంచి విడుదల అంటే ఏసీబీ కోర్టు నుంచి రావడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వరకు వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి రేపు విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన తరపు నాయకులు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ముందు నుంచి వైసీపీ నాయకులు చెప్తూనే వస్తున్నారు, మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జూలై 20 తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 71 రోజులు సమయం అవుతుంది. ఈ 71 రోజుల నుంచి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. తిరిగి మళ్ళీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు 5గురికి బెయిల్ మంజూరు చేశారు. అందులో బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ తో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు మిథున్ రెడ్డి. మొత్తం ఈ అక్రమ మద్యం కేసు ఏదైతే మద్యం కేసు ఉందో ఇందులో 5గురికి బెయిల్ విడుదల చేశారు. ఇంకా 7గురు రిమాండ్ లో ఉండడం జరిగింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, రాజకేశ్ రెడ్డి ఉన్నారు, సజ్జల భార్గవ రెడ్డి ఉన్నారు. మిగిలినటువంటి ఇంకొక 4 ఉండడం జరిగింది. వీరందరూ బెయిల్ పిటిషన్ మీద కూడా విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేయడం, వచ్చే 6వ తారీఖున దీన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో వారికి బెయిల్ మంజూరు అవుతుందా లేదనేది ఉత్కంఠగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డికి బెయిల్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముందు నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ మొత్తం చెప్తోంది, ఉద్దేశపూర్వకంగానే ఈ లిక్కర్ కేసును తెర మీద తీసుకొచ్చారు. అక్రమ కేసులు అరెస్ట్ చేసి వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులందరినీ కూడా అరెస్టులు చేసే ప్రయత్నం